Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు మన వీడియోలో ఏంటంటే శాతవాహన యూనివర్సిటీ ప్రకారం పాస్ మార్క్స్ అనేవి అందరు అడిగారండి. సో ఇది నేను అందుకే స్పెషల్ వీడియో అన్నాను. నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను కదా స్పెషల్ వీడియో అని. ఇదే స్పెషల్ వీడియో ఎందుకంటే ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎగ్జామ్ రాసేస్తారు కానీ ఎన్ని మార్క్స్కి పాస్ అనేది చాలా మందికి తెలియదు. కొందరు 30 అంటారు, కొందరు 40 అంటారు. ఓకే, ఈ కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడే మర్చిపోతారు మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ పాస్ మార్క్స్ అకార్డింగ్ టు శాతవాహన యూనివర్సిటీ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకు 20 మార్క్స్. ఇక్కడ 20 మార్క్స్ దేనికి ఉంటాయి? మనకు ప్రాక్టికల్స్ ఉంటాయి కదా. 20 మార్క్స్ అనేది ప్రాక్టికల్స్లో మనకు 8 మార్క్స్ వస్తే పాస్ అవుతారు మీరు. ఓకే, ప్రాక్టికల్లో 8 మార్క్స్ వచ్చినట్లయితే మీరు పాస్ అవుతారు. ఓకే, ఏముందండి, రికార్డు రాసినందుకు నీట్గా రాస్తే 5 మార్క్స్ పడతాయి. ఇంకా 3 మార్క్స్ అంటారా? 3 మార్క్స్ మనం ఎగ్జామ్స్ రాస్తాం కదా, అందులో పడతాయి. ఈజీగా పాస్ కావచ్చు ప్రాక్టికల్స్. సో మీరు అటెండ్ కావడానికి ప్రయత్నించండి. రికార్డ్ వర్క్ రాయండి నీట్గా. సో ఇక్కడ నెక్స్ట్ 40 మార్క్స్. 40 మార్క్స్ మనం దేనికి ఉంటాయి? కామన్ పేపర్కి ఉంటాయి. ఓకే, కామన్ పేపర్ బీఎస్సీ వాళ్ళకి కానీ, బీకామ్ వాళ్ళకి కానీ, బీబీఏ వాళ్ళకి కానీ కామన్ పేపర్ ఉంటుంది కదా. ఆ కామన్ పేపర్ 40 మార్క్స్కి ఉంటుంది కదా. 40 మార్క్స్కి 16 మార్క్స్ వస్తే మీరు పాస్ అండి. ఓకే, 40 మార్క్స్ పేపర్లో 16 మార్క్స్ వచ్చినట్లయితే మీరు పాస్ అవుతారు. అండ్ ఇక్కడ 60 మార్క్స్ పేపర్ కూడా ఉంటుందండి. బీకామ్ గ్రూప్ వాళ్ళకు ఈ 60 మార్క్స్ పేపర్ అనేది ఉంటుంది. 60 మార్క్స్కి 24 మార్క్స్ వచ్చినట్లయితే మీరు పాస్ అవుతారు. ఓకే, ఇది ఫిక్స్. ఇది అకార్డింగ్ టు శాతవాహన యూనివర్సిటీ. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏ ఫాలో అవుతున్నారంటే, మనకు మార్క్స్లో ఇప్పుడు 100 మార్క్స్ ఉన్నాయి, దానిలో 40% రావాలి మీకు. ఇప్పుడు ఇక్కడ 60 మార్క్స్లో 40% అంటే 24 మార్క్స్ అన్నట్టు. ఓకే, 40% అకార్డింగ్ టు శాతవాహన. మీరు బయట గవర్నమెంట్ జాబ్లో వీళ్ళు చూసుకుంటే మార్క్స్ డిఫరెంట్ ఉంటాయి. 100 మార్క్స్కి 30% వస్తే చాలు పాస్ అవుతారు మీరు. ఇందులో అట్లా కాదు, 40% రావాలి. ఇప్పుడు ఇక్కడ 80 మార్క్స్ పేపర్ ఉంటుంది మనకు. బీఎస్సీ వాళ్ళకి కానీ, బీకామ్ వాళ్ళకి కానీ ఎవరికైనా 80 మార్క్స్ పేపర్ ఉంటుంది కదా. ఈ 80 మార్క్స్ పేపర్ 32 మార్క్స్ మీకు వచ్చినట్లయితే, ఓకే, 32 మార్క్స్ వచ్చినట్లయితే మీరు పాస్ అవుతారు. కొందరు ఏమంటున్నారంటే 28 వస్తే పాస్ అవుతారని అంటున్నారు. కాదు, అకార్డింగ్ టు శాతవాహన యూనివర్సిటీ ప్రకారం 32 రావాలి. 28 బయట. ఓకే, 28 మీకు స్కూల్లో రాసిన విధంగా కానీ 10th బ్యాచ్ ఇంటర్ అలా వస్తే పాస్. కానీ ఇక్కడ 40% రావాలి కంపల్సరీ. 32 వస్తే పాస్. అండ్ ఇక్కడ లాస్ట్ 100 మార్క్స్కి 40 మార్క్స్ వస్తే మీరు పాస్ అవుతారు. ఓకే, 100కి 40 వస్తే పాస్. డన్. ఇది క్లియరా మీకు? ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను కంపల్సరీ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ అనేది ఇస్తాను. అందులో మీకు దాదాపు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, క్వశ్చన్స్. ఒకసారి చూడండి ఆ ప్లేలిస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.